తెలుగు సినిమా చరిత్రలో తండ్రి, తాత, గురువు వంటి పాత్రలకు జీవం పోసిన మహానటుడు. తన గంభీరమైన నటనతో కోట్లాది ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఆయనే గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. 6 దశాబ్దాలకు పైగా సాగిన సినీ ప్రయాణంలో వందలాది చిత్రాల్లో నటించి తన సహజమైన అభినయంతో తెలుగు చిత్రసీమకు ప్రత్యేక గౌరవాన్ని తీసుకొచ్చారు. హీరోగా కాకపోయినా తన పాత్రలతో హీరోల కంటే ఎక్కువ గుర్తింపు సంపాదించారు. సాధారణ కుటుంబంలో జన్మించి తన ప్రతిభతో మహానటుడిగా ఎదిగిన గుమ్మడి వెంకటేశ్వరరావు గారి జీవితం ప్రతి కళాకారుడికి స్ఫూర్తిదాయకం. మరి ఆయన బాల్యం ఎలా గడిచింది, సినిమాల్లోకి ఎలా వచ్చారు, ఆయన నటనా ప్రయాణంలో ఎదురైన విజయాలు, విశేషాలు ఏమిటి, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. గుమ్మడి బసవయ్య, గుమ్మడి బుచ్చమ్మ దంపతులకు గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని రావికంపాడు గ్రామంలో జన్మించాడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. అతడికి 3 తమ్ములు, 1 చెల్లెలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఆప్యాయతానురాగాల మధ్య గారాబంగా పెరిగిన గుమ్మడి గారి జీవితం ఉమ్మడి కుటుంబంలో పెరిగిన కారణంగా బంధాలు, అనుబంధాలు అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి ఆయనకు అవకాశం కలిగింది. ఉమ్మడి కుటుంబం వాతావరణంలో పెరిగిన గుమ్మడి గారి జీవితం అతను నట జీవితంలో ప్రతిఫలించి సాత్విక పాత్రల్లో అతను జీవించడానికి సహకరించింది. తన తండ్రి బసవయ్య, పెదనాన్న నారయ్యలు రక్త సంబంధంతోనే కాక స్నేహానుబంధంతో మెలిగేవారని గుమ్మడి మాటల్లో తెలుస్తుంది. గుమ్మడి వెంకటేశ్వరరావు గారి నాయనమ్మకు, అమ్మమ్మకు 103 సంవత్సరాలు జీవించడం వారి కుటుంబంలో ఒక విశేషం. గుమ్మడి గారి ప్రాథమిక విద్య స్కూల్ ఫైనల్ వరకు సొంతూరైన రావికంపాడుకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్లూరు ఉన్నత పాఠశాలలో జరిగింది. అక్కడ అతను SSLC దాకా చదివాడు. ఈ దశలోనే ఇతను తమ ఊరిలో పుచ్చలపల్లి సుందరయ్య గారి ఉపన్యాసంతో ప్రభావితుడై కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితుడయ్యాడు. కమ్యూనిస్టు సాహిత్యం చదువుతూ స్నేహితులతో చర్చిస్తూ ఉన్న ఆయన భావాలకు ఆందోళన చెందిన పెద్దవారు ఆ ఊరి మున్సపు దొడ్డపనేని బుచ్చిరామయ్యను ఆశ్రయించి అతని మనసు మార్చారు. అయినా వారికి గుమ్మడి మీద సరైన విశ్వాసం కుదరలేదన్నది వాస్తవం. వివాహానంతరం గుమ్మడి గుంటూరు హిందూ కళాశాలలో చేరడానికి అతనితో వెళ్లిన పెద్దవారు గుమ్మడి కమ్యూనిస్టు భావాలతో ప్రభావితుడై ఉన్నాడని, అందువలన కళాశాలలో సీటు ఇవ్వవద్దని అభ్యర్థన చేయడం వారికి గుమ్మడి మీద విశ్వాసం కలగలేదన్న దానికి నిదర్శనం. స్వాతంత్ర పోరాట వీరుడైన కళాశాల ప్రిన్సిపల్ తమ విద్యార్థులలో చాలా మందికి రాజకీయ ప్రవేశం ఉన్నదని, తాము వారిని సరైన త్రోవలో నడిపించగలమని పెద్దలకు నచ్చచెప్పి కళాశాలలో చేర్చుకున్నారు. గుమ్మడి గారు SSLC మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. తన తర్వాత విద్యాభ్యాసం గుంటూరు హిందూ కాలేజీలో సాగించాలని ఎంతో అభిలషించిన పెద్దవారు మాత్రం అతనికి ముందున్న కమ్యూనిస్టు ఆసక్తిని గుర్తించి దారి తప్పి వ్యవహరిస్తాడని భావించి ఉన్నత విద్యకు అంగీకరించగా వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అప్పటికి అతని వయసు 17 సంవత్సరాలు కావడం విశేషం. SSLCలో మంచి మార్కులతో ఉత్తీర్ణుడైన గుమ్మడి గారు గుంటూరు హిందూ కాలేజీలో ఉన్నత విద్య చదవాలని కోరుకున్నాడు. అయితే కమ్యూనిస్టు భావాలపై ఆసక్తి ఉందని భావించిన కుటుంబ సభ్యులు చదువుకు బదులుగా 1944లో 17 ఏళ్ల వయసులో లక్ష్మీ సరస్వతితో ఆయనకు వివాహం జరిపించారు. అనంతరం అత్తగారి సహకారంతో గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్ చదివాడు. కానీ సినిమాలపై పెరిగిన ఆసక్తి కారణంగా ఇంటర్లో విఫలమయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను తిరిగి గ్రామానికి పిలిపించి వ్యవసాయ పనులు అప్పగించగా ఆయన విద్యార్థి జీవితం అక్కడితో ముగిసింది. గుమ్మడి వెంకటేశ్వరరావు గారి రంగస్థల జీవితం యాదృచ్ఛికంగా జరిగింది. అతను 8వ తరగతి చదువుతున్న రోజుల్లోనే ఉపాధ్యాయుని ఆదేశంతో పేదరైతు అన్న నాటకంలో వయోవృద్ధుడైన పేదరైతుగా నటించాడు. ఆ నాటకంలో అతను నటనకు ఒక గుర్తింపు లభించింది. అలా అతను రంగస్థల అనుభవం మొదలైంది. విద్యాభ్యాసం పూర్తి చేసి గ్రామానికి తిరిగి వచ్చి వ్యవసాయ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీరిక లభించినప్పుడల్లా గ్రామంలో ఉన్న గ్రంథాలయంలో పుస్తకాలను చదవడం అలవాటుగా ఉండేది. పుస్తకాలంటే అతనికి విపరీతమైన ఆసక్తి ఉండేది. ఒకసారి అతను వీరాభిమన్యు నాటకం చదవడం జరిగింది. ఆ కాలంలో నాటకాలంటే పద్యాలు అధికం, వచనం కొంచెంగా ఉండేది. కానీ ఈ నాటకంలో వచనం అధికం ఉండటం అతనికి ఆసక్తిని కలిగించింది. కొంతమంది స్నేహితులను కూర్చుకుని
స్వంత ఖర్చుతో ఆ నాటకాన్ని రంగస్థలానికి ఎక్కించి అందులో తాను దుర్యోధనుడి పాత్రను అభినయించాడు. ఆ నాటకానికి లభించిన ప్రాచుర్యం ప్రముఖ దుర్యోధన పాత్రధారి అయిన మాధవపెద్ది వెంకట్రామయ్య వరకు చేరింది. ఒకసారి అతన్ను మాధవపెద్ది వెంకట్రామయ్య గారు స్వయంగా పిలిచి అతనికి దుర్యోధన పాత్రకు ఎలా మెరుగుపెట్టాలో నేర్పించి అబ్బురపరిచాడు. ఆ తర్వాత వారిరువురికి పెరిగిన పరిచయం మాధవపెద్ది వెంకట్రామయ్య నాటకంలో గుమ్మడి వెంకటేశ్వరరావు గారు దుర్యోధన పాత్ర వహించి మాధవపెద్ది వెంకట్రామయ్య కర్ణ పాత్ర వహించి నటించే వరకు వచ్చింది. ఆ నాటకంలో నటించిన అనంతరం అతను గుమ్మడి వెంకటేశ్వరరావు గారితో నాటకం బాగా చేశావు, కానీ నాటకంలో నటించడానికి కావలసిన ఆంగికాభినయం కంటే సాత్వికాభినయం అధికంగా ఉంది. చలనచిత్రాలలో ప్రయత్నిస్తే అభివృద్ధిలోకి వస్తావు అని సలహా ఇచ్చారు. ఆ తర్వాత గుమ్మడి గారి మనసు చలనచిత్ర రంగం వైపు మొగ్గింది. గుమ్మడి గారికి చలనచిత్ర రంగం మీద ఉన్న విపరీతమైన మోహానికి మాధవపెద్ది వెంకట్రామయ్య గారి మాటలు కూడా తోడయ్యాయి. ఆ సమయంలో అతను తోడల్లుడు వట్టికూటి రామకోటేశ్వరరావు అతని మీద ఉన్న అభిమానంతో తెనాలిలో ఆంధ్ర రేడియోస్ అండ్ ఎలక్ట్రానిక్స్ అనే షాపు పేరుతో వ్యాపారం పెట్టించాడు. వ్యాపారం పెట్టిన నటన వాసనలు అతన్ని వదలని కారణంగా షాపు నాటక సమాజానికి కార్యాలయంగా మారింది. వ్యాపారం నష్టాలను చవిచూసింది. కుటుంబం 2 పిల్లల వరకు పెరిగింది. తెనాలిలో అతన్ని కలిసిన సహ విద్యార్థి మల్లికార్జునరావు గారు చలనచిత్రాలలో నటించమని సలహా ఇచ్చాడు. గుమ్మడి వెంకటేశ్వరరావు గారు తొలిసారిగా చలనచిత్ర నటనాభిలాషతో మల్లికార్జునరావు గారితో కలిసి మద్రాసుకు ప్రయాణమయ్యాడు. గుమ్మడి వెంకటేశ్వరరావు గారికి నటుడిగా అవకాశం అనుకోకుండా వచ్చింది. శ్రీలక్ష్మమ్మ చిత్రంలో మొదట ఒక పాత్ర ఇస్తామని చెప్పిన చివరికి ఆ అవకాశం మరొకరికి దక్కింది. అయితే ఆయన ఫోటోలు ప్రొడక్షన్ మేనేజర్ డిఎల్ నారాయణరావు గారి వద్దే ఉండిపోయాయి. కొద్ది రోజుల తర్వాత తమిళనాడు టాకీస్ అధినేత అయిన సౌందరరాజ అయ్యంగారు కొత్త నటుల కోసం వెతుకుతుండగా డిఎల్ నారాయణరావు గారు గుమ్మడి ఫోటోలు చూపించారు. అవి చూసి మెచ్చిన అయ్యంగార్ వెంటనే గుమ్మడిని మద్రాసు పిలిపించి 1950వ సంవత్సరంలో అదృష్ట దీపుడు చిత్రంలో ముక్కామల సహాయకుడు పాత్రలో నటించే అవకాశం ఇచ్చారు. 1000 రూపాయల పారితోషికంతో ప్రారంభమైన ఈ అవకాశం గుమ్మడి వెంకటేశ్వరరావు గారి సినీ ప్రయాణానికి తొలి అడుగుగా నిలిచింది. గుమ్మడి వెంకటేశ్వరరావు గారి సినీ ప్రవేశం అదృష్ట దీపుడు సినిమాతో జరిగింది. 2వ చిత్రం నవ్వితే నవరత్నాలు, 3వ చిత్రం పేరంటారు, 4వ చిత్రం ప్రతిజ్ఞ. వీటన్నింటిలో చిన్న చిన్న పాత్రలు మాత్రమే లభించాయి. తర్వాత అవకాశాలు లేవని తిరిగి వెళ్లాలని భావించిన సమయంలో ఎన్టీ రామారావు గారితో కలిగిన పరిచయం వలన అతను గుమ్మడి వెంకటేశ్వరరావును తిరిగి వెళ్ళవద్దని తన సొంత చిత్రంలో మంచి పాత్ర ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీ రామారావు గారు అతనికి తన సొంత చిత్రం పిచ్చి పుల్లయ్య చిత్రంలో ప్రతినాయక పాత్ర ఇచ్చాడు. ఆ చిత్రంతో గుమ్మడి జీవితం మరో మలుపు తిరిగింది. ఎన్టీ రామారావు గారు తన తర్వాతి చిత్రం తోడు దొంగలు చిత్రంలో ప్రధాన పాత్ర అంటే తోడు దొంగలుగా ఆయన ఎన్టీ రామారావు గారు కలిసి నటించారు. ఆ చిత్రం విజయం సాధించకపోయినా దానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు లభించడం విశేషం. పాత్ర స్వభావాన్ని ఆకలింపు చేసుకుని తనదైన శైలిలో నటించి తెలుగువారి మధ్యలో చెరగని ముద్ర వేసిన విశిష్ట నటుల్లో గుమ్మడి వెంకటేశ్వరరావు గారు కూడా ఒకరు. ఏ పదాన్ని ఎక్కడ విరిచి డైలాగు చెప్తే అందం వస్తుందో, ఏ పదాన్ని ఎక్కడ నొక్కితే అర్థం తెలుస్తుందో తెలిసిన తారలు తెలుగులో మనకు చాలా కొద్ది మందే ఉన్నారు. అటువంటి వారిలో మొదటి వరుసలో నిలిచిన వ్యక్తి గుమ్మడి గారు. సుస్పష్టమైన వాచకం ఆయన సొంతం. సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రకం, జానర్ ఏదైనా తనకు ఇచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేసిన గొప్ప నటుడు ఆయన. ముఖ్యంగా సాత్వికాభినయంలో ఆయన దిట్ట. ఒక సినిమా చేసే ముందు అందులోని పాత్రల్ని, వాటి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలను, మనస్తత్వాలను పరిశీలించేవారు గుమ్మడి గారు. అప్పుడు తనకు అనుకూలంగా తన పాత్రను మలుచుకుని సజీవ రూపకల్పన చేసి ఉన్నత స్థాయిలో నిలబెడుతూ నటించేవారు. గుమ్మడి గారు పోషించిన పాత్రలను పరిశీలిస్తే అవి అభినయించినట్లుగా ఉండవు. మన ఇంట్లో మనుషును, పక్కింటి పెద్ద మనుషును గుర్తుకు చేస్తాయి. అందుకే తెరపై గుమ్మడి గారు కనిపిస్తే చాలు ఆడియన్స్ రిలీఫ్ ఫీల్ అయ్యేవారు. తెలుగుదనం ఉడ్డిపడే పంచకట్టు, తెల్లని చొక్కా,
పైన కండువా చాలా సినిమాల్లో గుమ్మడి గారు గెటప్ ఇదే. అయితే వాటికి పూర్తి విభిన్నమైంది మరో మలుపు చిత్రంలోని పూజారి పాత్ర. పూట కూడా ఇల్లు గడవని దారిద్ర్యంతో బతికే బక్కచిక్కిన పాత్ర అది. సనాతన ధర్మ మూఢనమ్మకాలకు, ఛాందస భావాలకు ప్రతినిధి ఆ పాత్ర. కథ విని ఇంతలా ఉన్న నేను బక్కచిక్కిన బ్రాహ్మణుడి పాత్ర పోషించడం సమంజసంగా ఉండదు. సాక్షి రంగారావు గారిని పెట్టుకోండి, మంచి నటుడు ఆయన, కానీ హాస్య పాత్రలకే ఆయన్ని పరిమితం చేశారు, సెంటిమెంట్ బాగా పండిస్తాడు అని దర్శకుడు వేజెళ్లతో చెప్పారు గుమ్మడి గారు. లేదండి, డిస్ట్రిబ్యూటర్స్ కు మీ పేరు చెప్పాం, మీరు వేయక తప్పదు అని అభ్యర్థించడంతో అంగీకరించారు గుమ్మడి. అభినయానికి ప్రాధాన్యం ఇస్తూ తక్కువ డైలాగులతో ఆ పాత్ర నడిపించారు దర్శకుడు వేజెళ్ల గారు. మొత్తం మీద 2 పేజీలలోపే డైలాగులు ఉండడంతో 2 గంటల్లో గుమ్మడి డబ్బింగ్ చెప్పేశారు. ఈ సినిమాలో విగ్గు పెట్టుకుని నటించిన ఆయన షూటింగ్ చివరి రోజున ఈ పాత్ర ఇంత బాగా వస్తుందని ముందే తెలిస్తే శుభ్రంగా గుండు కొట్టించుకుని నటించేవాడిని డైరెక్టర్ గారు అన్నారట. మరో మలుపు చిత్రం తర్వాత ఈ చరిత్ర ఏసిరాతో, ఈ చదువులు మాకొద్దు, ఈ పిల్లకు పెళ్ళవుతుందా, రోజులు మారాయి వంటి చిత్రాల్లో గుమ్మడికి మంచి వేషాలు ఇచ్చి ఆయన సినీ జీవితాన్ని వేజెళ్ల పొడిగించారని చెప్పాలి. నటుడికి సొంత గొంతుకే ఆరో ప్రాణం అని గుమ్మడి చెబుతుండేవారు. 40 ఏళ్లకు పైగా గంభీరమైన తన గొంతుతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 4 తరాల నటులకు నాన్న వయసులో తనకంటే పెద్దవారైన అగ్రనటులు అయిన నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావులకు తండ్రిగా నటించి మెప్పించారు గుమ్మడి గారు. అంతేకాదు దాదాపు 4 తరాల తారలకు నాన్నగా నటించిన ఘనత ఆయన సొంతం. నాగయ్య గారు తర్వాత నాన్న పాత్ర అనగానే ఆ రోజుల్లో గుర్తుకు వచ్చిన నటులు గుమ్మడి గారు మాత్రమే. ఇలా ఒకే రకం పాత్రను ఎన్నో చిత్రాల్లో పలు రకాలుగా పోషించి ప్రేక్షకులకు విసుగు కలిగించకుండా ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని చూపించిన విలక్షణ నటుడు గుమ్మడి గారు. అందుకే ఆయన ఏ పాత్ర పోషించినా అందులో గుమ్మడి గారి మార్పు కనిపించేది. అయితే ఆయనకిద్దరు చిత్రంలో నటిస్తున్నప్పుడు గొంతుకు ఇబ్బంది ఎదురై డబ్బింగ్ చెప్పడం కష్టమైంది. దాంతో ఆయనకు మరో మంచి నటుడు అయిన నూతన్ ప్రసాద్ గారితో డబ్బింగ్ చెప్పించారు. ఇలా అరువు గొంతుతో ప్రేక్షకుల ముందుకు రావడం ఇష్టం లేక ఆయనకిద్దరు చిత్రం తర్వాత నటనకు దూరం అయ్యారు గుమ్మడి గారు. కానీ జగద్గురు శ్రీ కాశీనాయన చరిత్ర శతాధిక ఉద్దుడి పాత్ర పోషించి ఆ పాత్రకు తన గొంతు సరిపోతుంది కనుక తనే డబ్బింగ్ చెప్పారు. అదే గుమ్మడి గారి ఆఖరి చిత్రం. ప్రారంభంలోనే తన వయసుకు మించిన వేషాలు లభించడంతో ఇక అలాంటి పాత్రలే గుమ్మడిని వెతుక్కుంటూ వచ్చాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న గుమ్మడి కరుడు కట్టిన కసాయితనాన్ని మీసాల చాటున దాచి గుండనంగా తడిగుడ్డతో గొంతులు కోసే పాత్రలు పోషించి మెప్పించారు. ఏది నిజం, ఇద్దరు మిత్రులు, రాజమకుటం వంటి సినిమాల్లో విలన్ పాత్రలు పోషించిన గుమ్మడి ఆ తరహా పాత్రలకు కూడా తగుతననిపించుకున్నారు. తన పిల్లల చదువు నిమిత్తం అక్కినేని నాగేశ్వరరావు గారు హైదరాబాద్ కు షిఫ్ట్ అవడంతో ఆయనతో సినిమాలు తీసే నిర్మాతలు కూడా హైదరాబాద్ లోనే సినిమాలు తీసేవారు. అప్పుడు ఎన్టీఆర్ గారి సినిమాల షూటింగ్స్ మొత్తం మద్రాసులోనే జరిగాయి. ఇటువంటి నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కు రావడం జరిగింది. ఎన్టీఆర్ కు ఇష్టం లేదు అనే దురభిప్రాయం మొదలైంది. ఎన్టీఆర్ గారు నటించిన చిత్రాల పోస్టర్స్ మీద అక్కినేని అభిమానులు బురద చల్లడంతో వ్యవహారం జటిలమైంది. ఎన్టీఆర్ అక్కినేని మధ్య గ్యాప్ పెరగడానికి కూడా ఇది ఒక కారణమైంది. హైదరాబాద్ లో తనకు వ్యతిరేకంగా ఇంత జరుగుతున్నా తనకు ఆత్మీయుడని అనుకుంటున్న గుమ్మడి ఈ విషయాలను తనకు చెప్పలేదని ఎన్టీఆర్ ఆగ్రహించి 4 ఏళ్ల పాటు ఆయన్ని దూరంగా ఉంచారు. ఆ తర్వాత అసలు విషయం గ్రహించి మళ్ళీ గుమ్మడిని చేరదీశారు. గుమ్మడికి గుండె జబ్బుకు విడదీయరాని అనుబంధం ఉండేదని చెప్పాలి. ఆ రోజుల్లో తిరుపతి వెంకన్నను దర్శించుకుని మద్రాసు వచ్చే యాత్రికులు గుమ్మడి గారి ఇంటికి వచ్చి వెళ్తుండేవారు. ఫలానా సినిమాలో మీరు నటిస్తున్నారు కదా, ఈసారైనా మీ పాత్ర చివరి వరకు ఉంటుందా అని యాత్రికులు అడిగిన సందర్భాలు ఉన్నాయి. వారి ప్రశ్నకు ఏమని సమాధానం చెప్పాలో తెలియక గుమ్మడి మాట దాటేసేవారు. ఎందుకంటే ఆయన నటించిన దాదాపు 500 చిత్రాల్లో 100కు పైగా గుండెపోటుతో మరణించే పాత్రలే. ఒక దశలో ఇక విసిగేసి ఈ గుండె జబ్బుతో చచ్చిన చావు చచ్చినట్లు చావకుండా చాలా సంవత్సరాలుగా చస్తూ వస్తున్నాను,
ఇక ఇలాంటి వేషాలు ఇవ్వకండి బాబు అని నిర్మాతలకు చెప్పేశారు గుమ్మడి గారు. ఇక ఆ తర్వాత అలాంటి వేషాలు గుమ్మడికి బదులుగా మరొక నటుడిని వెతుక్కుంటూ వెళ్ళాయి. ఛాందస బ్రాహ్మణ పాత్రలు అంతకుముందు జయబేరి, జీవిత రంగం వంటి చిత్రాల్లో పోషించారు గుమ్మడి గారు. ముఖ్యంగా జీవిత రంగం సినిమాలో బ్రాహ్మణ పాత్ర పోషించమని దర్శక నిర్మాతలు అడగగానే జేవి రమణమూర్తి గారు వంటి నటులు ఆ పాత్ర చేస్తే బాగుంటుంది, బ్రాహ్మణ్యాన్ని చక్కగా చూపించగల నటుడు ఆయన, పైగా రంగస్థల కళాకారుడు, మీ సబ్జెక్టు అంతా బ్రాహ్మణ్యం మీదే నడుస్తుంది కనుక వారు అయితే బాగుంటుందేమో ఆలోచించండి అన్నారు గుమ్మడి గారు. లేదండి, సావిత్రి గారిని బుక్ చేశాం, ఆవిడ పక్కన మీలాంటి ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ అయితేనే బాగుంటుంది అని చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పాత్ర పోషించారు గుమ్మడి గారు. మంచి పేరు తెచ్చుకున్నారు. గుమ్మడి గారి జీవితంలోని విశేషాలు ఏంటి అంటే, గుమ్మడి వెంకటేశ్వరరావు గారు నటించిన అర్ధాంగి చిత్రంలో అతనికి భార్యగా నటించిన శాంతకుమారి అతని కంటే 8 సంవత్సరాలు పెద్దది. అలాగే అతనికి పెద్ద కుమారుడిగా నటించిన అక్కినేని నాగేశ్వరరావు గారు అతని కంటే 3 సంవత్సరాలు పెద్ద. అతను చిన్న కుమారుడిగా నటించిన జగ్గయ్య గారు అతని కంటే 1 సంవత్సరం పెద్ద. ఆరంభ కాలంలో చిత్రాలలో నటించడానికి మద్రాసు వచ్చి తీసుకువచ్చిన డబ్బులు అయిపోయి 2 రోజులు మంచినీటితో సరిపెట్టుకున్నాడు. ఆ తర్వాత కంపెనీ డైరెక్టర్ సహాయం చేస్తానని చెప్పినా నిరాకరించి ఖర్చుల కొరకు తన పెళ్లినాటి ఉంగరం తాకట్టు పెట్టి తిరిగి విడిపించుకున్నాడు. అతని జీవితంలో అతను భోజనానికి ఇబ్బంది పడిన రోజులు ఇవేనని అతని మాటల వలన తెలుసుకోవచ్చు. మహామంత్రి తిమ్మరసు చిత్రంలో ఎన్టీఆర్ శ్రీకృష్ణదేవరాయలుగా నటించిన చిత్రానికి పేరు గుమ్మడి పాత్ర మీదుగా ఉండటం రామారావు గారి చిత్రాలలో ఒక అరుదైన ఘటన. అలాగే మర్మయోగి చిత్రం పేరు కూడా గుమ్మడి పాత్ర మీదే ఉంది. గుమ్మడి చివరిసారిగా 2008 సంవత్సరంలో జగద్గురు శ్రీ కాశీనాయన చరిత్ర సినిమాలో తన జీవితానికి దగ్గరగా ఉన్న కాశీనాయన పాత్ర పోషించాడు. గుమ్మడి చేదు గుర్తులు తీపి జ్ఞాపకాలు పేరుతో జీవన స్మృతుల్ని అక్షరీకరించాడు. తొలి ముద్రణ ప్రతులన్నీ కొద్ది రోజులలోనే చెల్లిపోవటం గుమ్మడి పట్ల తెలుగు ప్రేక్షకులకున్న అభిమానానికి ఓ ఆనవాలు. నటుడిగా అవకాశాలు వచ్చినా ఆధునిక చిత్రసీమ యొక్క పోకడ నచ్చక చివరి కాలంలో నటనకు దూరంగా ఉన్నాడు. గుమ్మడి గారు పోషించిన ముఖ్యమైన పాత్రలు, పురాణ పాత్రలు ఏంటి అంటే బలరాముడు, భీష్ముడు, భృగు మహర్షి, దుర్వాసుడు, జమదగ్ని, కర్ణుడు, విశ్వామిత్రుడు, ధర్మరాజు, సత్రాజిత్తు, దశరథుడు. అలాగే చారిత్రాత్మక పాత్రలు పోతన, కబీర్ దాసు, తిమ్మరుసు, కాశీనాయన. అలాగే సాంఘిక పాత్రలు ఏంటి అంటే దివాను, డాక్టర్, ముఖ్యమంత్రి, వ్యవసాయదారుడు, న్యాయవాది, మునసబు, నందుడు, పోలీస్ అధికారి, ప్రధానోపాధ్యాయుడు, జమీందారు. గుమ్మడి గారికి 1998 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుమ్మడి అద్వితీయ నటనకు రఘుపతి వెంకయ్య అవార్డునిచ్చి సత్కరించింది. అలాగే 1982 సంవత్సరంలో మరో మలుపు చిత్రం కోసం ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారం చేత గౌరవించబడ్డారు. 1970లో చలనచిత్ర రంగానికి ఇతను చేసిన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది. గుమ్మడికి 5 కుమార్తెలు, 2 కుమారులు. గుమ్మడి గారు మాయాబజార్ సినిమాని కలర్స్ లోకి మార్చి ప్రదర్శించినప్పుడు అతను ప్రజల మధ్య ఉన్నాడు. ఆ గొప్ప సినిమాను రంగులలో చూడడానికేమో నేను ఇంతకాలం బతికి ఉన్నాను అనే సంతోషం వ్యక్తం చేశాడు. జూలై 9, 1927 సంవత్సరంలో జన్మించిన గుమ్మడి గారు జనవరి 26, 2010 సంవత్సరంలో మరణించడం జరిగింది. గుమ్మడి వెంకటేశ్వరరావు గారు కేవలం ఒక గొప్ప నటుడే కాదు, తన సహజమైన నటన, విలువలు, క్రమశిక్షణతో తెలుగు సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన మహానటుడు. తండ్రి మరియు తాత, గురువు, న్యాయమూర్తి వంటి పాత్రలకు ఆయన ప్రాణం పోశారు. 3 దశాబ్దాలకు పైగా వందలాది సినిమాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. 2010 జనవరి 26న ఆయన ఈ లోకాన్ని విడిచిపోయినా ఆయన పోషించిన చిరస్మరణీయ పాత్రలు, నటనలోని సహజత్వం, ఆయన పేరు తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. గుమ్మడి వెంకటేశ్వరరావు గారి పేరు వినగానే గుర్తుకు వచ్చేది
ఒక గొప్ప నటుడు మాత్రమే కాదు, నటనకు నిలువెత్తు నిఘంటువు.